నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రభుత్వాన్ని ప్రజల చెంతకు తీసుకువెళ్లడమే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ముఖ్య ఉద్దేశం మంత్రి నాదెండ్ల మనోహర్ బుర్రెపాలెం గ్రామంలో శనివారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెనాలి మండలంలోని బుర్రెపాలెం గ్రామంలో శనివారం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వినతులను స్వీకరించారు. రైతులు వారి సమస్యలు, డ్రైన్లు, డొంకలు, రోడ్లు, పారిశుద్ధ్య సమస్యలు తదితర అంశాలపై తెనాలి, కొల్లిపురం మండలాల నుండి ప్రజలు విరివిగా ఈ గ్రీవెన్స్ లో పాల్గొని వినతులు అందజేశారు. గ్రీవెన్స్ కు విచ్చేసిన సంబంధిత శాఖ అధికారులతో ప్రజలు ఇచ్చిన అర్జీలను, సమస్యలపై మాట్లాడి వెంటనే పరిష్కరించాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ మీకు ఉన్న సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని చెప్పారు. మీ సమస్యలపై స్థానిక మంత్రిని, ఎమ్మెల్సీని ముందు కలవాలని, అవని పక్షంలో తన వద్దకు రావాలని తెలిపారు. చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి అక్కడక్కడ కంప్లైంట్ చేస్తూ ఉన్నారు, అక్కడక్కడ మాకు పనులు అవ్వట్లేదని. నేను మీ అందరికి కోరుకునేది ఒకటే, ముందు మీరు వెళ్ళి కలవండి. మనోహర్ గారిని కానీ, రాజా గారిని కానీ, ఇద్దరిని కలిసి ఇద్దరికి మీరు అక్కడ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఇక్కడ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. మీరు వెళ్ళకుండా, మీరు కలవకుండా నాకు పనులు అవ్వట్లేదు అంటే ఇబ్బంది, అదొకటి. కాబట్టి మీరు చేయాల్సిన రిప్రజెంటేషన్స్ మీరు చేయండి. మీరు ఒక్కొక్కసారి కొన్ని అవ్వకపోవచ్చు, అలాంటప్పుడు మీరు గుంటూరు రండి, లేదా నేను కూడా వస్తూ ఉంటాను సాధ్యమైన. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దేశం అంతా తిరుగుతా ఇక్కడికి రావాలంటే ప్రతిసారి కష్టం అవుతుంది, అయినప్పటికీ సాధ్యమైనంత వస్తాం. మీరు శని ఆదివారాల్లో గుంటూరులో ఉంటాను, నేను ఉన్నప్పుడు రండి. నేను లేకపోయినా మండే టు ఫ్రైడే ఆఫీస్ ఎప్పుడు ఓపెన్గా ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫోన్ నెంబర్లు తీసుకోండి, కాంటాక్ట్ చేయండి, చేయగలిగి చేస్తాం. అన్నీ మీరు అడిగే డొంకలు గింకలు అన్నింటిలో ఒక సంవత్సరంలో రోడ్లు వేసేయాలంటే అది అయ్యే పరిస్థితి కాదు. ముందు మెయిన్ రోడ్లు అన్నీ గుంటూరు తెనాలి రోడ్లు అన్నీ అయినాయి. బుర్రెపాలెం వచ్చే రోడ్డు నీట్గా ఉంది. 1 by 1 చేసుకుంటూ వస్తూ ఉన్నారు. త్వరలో కూడా తెనాలి నియోజకవర్గానికి కొంచెం అడిషనల్ ఫండ్స్ వస్తాయి, మనోహర్ గారు ట్రై చేస్తున్నారు. అవి వచ్చిన తర్వాత చిన్న చిన్న పనులు అన్నీ చేస్తాం. నా ఎంపీ ల్యాడ్స్ ఏవైతే ఉన్నాయో 1 by 1 చేసుకుంటూ వస్తాం. 2 ఏళ్లలో దాదాపుగా చాలా వరకు మీ సమస్యలు తీరుతాయి. కొద్దిగా ఓపికగా ఉండండి. ఇప్పటికే 60-70% మంచి రోడ్లు అన్నాయి. ఈ కార్యక్రమంలో తెనాలి ఎంఆర్ఓ గోపాలకృష్ణ, ఎంపీడీఓ అత్తోట దీప్తి, గ్రామ సర్పంచ్ సామ్రాజ్యం, విద్యుత్ ఈఈ చిరంజీవి, మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్, అగ్రికల్చర్, విద్యుత్, రెవెన్యూ, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు ఇచ్చిన విజ్ఞాపన పత్రాలన్నీ కూడా స్వీకరించి ఏ రకంగా మనం అనుకున్న కార్యక్రమాలని సఫలం చేసుకోవాలనేది ప్రయత్నంలో భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పరచుకున్నాం. మీ అందరూ కూడా ఇక్కడికి రావటం, పర్సనల్గా మంత్రి గారిని కలిసినట్టు, 2 మన పని స్వామి కార్యం, స్వకార్యం 2 కూడా మనం ఏర్పరచుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకున్నాం. వ్యవసాయానికి సంబంధించి నీటి సంఘాలకి ఇప్పటికే నిధులు విడుదల చేయడం జరిగింది. చిన్న చిన్న బోధి కాలువల దగ్గర నుంచి పెద్ద కాలువల వరకు, అదేవిధంగా వీడ్ రిమూవల్ ఇవన్నీ కూడా ఇన్ టైంలో చేయండి. ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా చేయండి. మీకు మాకు మంచి పేరు తీసుకురామని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అన్ని గ్రామాల్లో కూడా ఈ మండలంలో కానీ లేదా కొల్లిపర మండలంలో కానీ ఇక్కడ ఒక 5-6కి, అక్కడ ఒక 5-6కి, దాదాపు 10-12 గ్రామాలకి
గతంలో ఇచ్చిన నిధులు రావటం జరిగినాయి. ఆ నిధులు కూడా ఏ నిధులు అని చూసుకొని ఆ వర్క్స్ ఒకవేళ లోకల్గా చేసుకోగలిగిన వర్క్స్ అయితే అక్కడ లోకల్గా చేసి, లేకపోతే కాంట్రాక్టర్ ద్వారా జరగాలి అనుకుంటే దగ్గరుండి ఎస్టిమేషన్స్ టెండర్స్ పిలిపించుకొని ఆ వర్క్స్ కంప్లీట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. కొద్దిగా ఓపెన్ చేస్తే అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయో చూసుకొని ఆ మంత్రి గారు ఈ మంత్రి గారు ఇద్దరు కూర్చొని ఎవరికి ఇవ్వాలనేది నిర్ణయించుకున్న తర్వాత ఇద్దాం. దాదాపు ఒక 30 ఫేర్ ప్రైస్ షాప్స్ వేకెంట్గా ఉన్నాయి, కొలిపారు కానీ టౌన్ కానీ మండలం కానీ. ఆ 30 ఫేర్ ప్రైస్ షాపులు పూర్తి చేసుకోవచ్చు. కానీ ఎందుకనో ఇది కోర్టు దాకా వెళ్ళి కోర్టులో స్టే తీసుకొని ఏఈ ఫిల్ కాకుండా ఖాళీగా ఉన్నాయి కూడా మరి ఎవరు చేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ మంత్రి గారికి మొన్న చెప్పడం కూడా జరిగింది. వాటి మీద వెరిఫై చేసి చెప్తా ఉన్నారు. వాటిని తొందరగా చేస్తే అందరం పార్టీలుగా ఎవరికి ఇవ్వాలనేది నిర్ణయించి వాటిని కూడా ఫిల్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. టెంపుల్స్ మిమ్మల్ని ఏమని చెప్పి కోరుతా ఉన్నాను. టెంపుల్స్ ఒక 14 టెంపుల్స్ ఉన్నాయి. టెంపుల్స్ కమిటీలు వేసుకోవచ్చు. దాంట్లో కూటమి ప్రభుత్వంలో భాగస్వాములు సగం మనం సగం మీరు పూర్తి చేస్తే ఆ టెంపుల్స్ కూడా కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. అదేవిధంగా అతి త్వరలో మార్కెట్ యార్డు, రెండోది మన వైకుంఠపురం టెంపుల్, ఈ రెండింటిని కూడా పూర్తి చేస్తాం. కేంద్ర మంత్రి గారితోనూ అదేవిధంగా మనోహర్ గారితో కూడా మాట్లాడి ఎవరు దేనికి అనేది నిర్ణయించిన తర్వాత అది బీసీలకు వచ్చింది. యార్డ్ చైర్మన్ ఆ రకంగా ఎవరికి ఏంటి అనేది నిర్ణయించి దాన్ని కూడా పూర్తి చేయడం జరిగిందని చెప్పి మనం చేస్తాం. ఇంకేదైనా సమస్యలు నాకు తెలియని కానీ మంత్రి గారికి తెలియని కానీ మీ దృష్టికి వస్తే ఆ సమస్యలు వ్యక్తిగతమైనవి కానీ లేదా అదేవిధంగా ఇంకేదైనా ఉంటే ఆ సమస్యలు మా దృష్టికి తీసుకురండి. వాళ్ళన్నింటినీ ఎట్లా ఆ సమస్యను పరిష్కరించుకోవాలి, వర్క్స్ కానీ లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఇష్యూ కానీ వీళ్ళన్నిటి మీద ఏదైనా ఒక అవగాహన ఉంటే మీరు మా ముందుకు తీసుకురండి, వాటిని పరిష్కారం చేస్తామని చెప్పి మనం చేస్తూ, గత ప్రభుత్వంలో జగనన్న ఇల్లు కట్టిస్తామని కాంట్రాక్టర్లు డబ్బులు తీసుకున్నారని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పట్టణంలో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్ కు లబ్ధిదారులు ఫిర్యాదు చేశారు. అసలు ఇల్లు కట్టినవి కొన్ని, సగం ఇల్లు కట్టినవి కొన్ని, బేస్మెంట్లలో కొన్ని, స్లాబులు వేయకుండా కొన్ని ఆగాయని మంత్రి దృష్టికి లబ్ధిదారులు తీసుకొచ్చారు. ఇకపై ఇళ్ల నిర్మాణాలకు డబ్బులు కట్టే స్థితిలో కూడా తాము లేమని త్వరగా కాంట్రాక్టర్లు చెప్పి ఇల్లు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇళ్ల నిర్మాణం అవకతవకలపై ఇంకా సమాచారం సేకరిస్తున్నారని, కొంచెం సమయం ఇవ్వాలని మంత్రి లబ్ధిదారులను కోరారు. డబ్బులు తీసుకుని ఇల్లు కట్టిన వారిపై కేసులు కట్టి చర్యలు తీసుకోవాలని డీఎస్పీని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. పెట్టుకోవాలంటే ఇంటి స్థలం పేరుందని ఇవ్వలేదండి, పెట్టుకోవద్దన్నారు. ఈసారి పెట్టుకోవట్లేదమ్మా, పెట్టుకున్నప్పుడు పెట్టుకుని చెప్పారు సచివాలయంలో. ఇంటి గురించి కాదు, పెన్షన్ అట్ట కాదమ్మా. సచివాలయం ఎందుకు వాళ్ళు రావాలి, మీ దగ్గర రాలేదా ఇప్పుడు అడిగారు? ఓకే, చెక్ చేయండి. టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. ఎందుకు అట్లా చేస్తారు మీరు? చెప్పండి, అది తప్పు కదా. ఇన్ని సంవత్సరాలు మనం అట్లా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే అమ్మ थोड़ा वक्त दो, क्योंकि वो पूरा गंदरगोलम है. ठीक है, समझ नहीं आ रहा मेरे को भी. आपके पास कागज आ लिए, वहाँ पे पैसे के लिए आपको नहीं मालूम, 50,000 ले लिए बैंकों में. ठीक है ना माँ, కులాని కాదు కానీ నీకు కాదు కదా. అర్హతకి ప్రతి ఒక్కరికి కొన్ని ప్రామాణికాలు ఉంటాయి కదా. ఎక్కడైనా పొరపాటు ఉంటే అట్లా అనొచ్చు, కానీ వెరిఫై చేపిస్తానమ్మా, వెరిఫై చేపిస్తాను. ఓకేనా? ముందు ఒకసారి చెక్ చేసుకుంటాం. ఖచ్చితంగా హౌసింగ్ నుంచి కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకేనా? చేస్తాము. లేదు తప్పకుండా. అదే డిఎస్పీ గారు కూడా చెప్పానమ్మా, అతన్ని కొంచెం సీరియస్ గా మాట్లాడమని. చాలా మంది 2 లక్షలు 2.5 లక్షలు ఇచ్చారు. 35,000 ఇచ్చాను, గవర్నమెంట్ బడ్డీ ఇచ్చాను. 50, 35, 85,000, 90,000 దాకా ఇచ్చాము. 90,000 ఇచ్చారు మీరు? ఇచ్చాము సార్. కొంచెం లేపాడు బాడీ కట్టే వరకు.
ఆయన కట్టట్లేదు. ఇప్పుడు మా మున్సిపాలిటీ దాని తరఫున కట్టించుకుందాం అంటేనే వాళ్ళు ఎక్స్ట్రా డబ్బులు పెట్టినారు సార్. నా పరిస్థితి వాళ్ళ మీద. వార్డులో వచ్చిన కంప్లైంట్లు కూడా మేము మొత్తం మీరు ఎఫ్ఐఆర్లు పెట్టించాను. ఓకేనా? పెట్టించండి, ఎఫ్ఐఆర్లు పెట్టించండి. కంప్లైంట్లు తీసుకొని పెట్టించండి. రూరల్లో ఉన్న కంప్లైంట్ సపరేట్, ఈ కంప్లైంట్ సపరేట్. ఆ పునరావు అనే అతను బాగా ఇబ్బంది పెట్టాడు చాలామంది. మీకు అది రూరల్లో బుక్ చేశారు, మీ దగ్గర కూడా తీసుకోండి. సార్ డిస్కస్ చేయండి. 60,000 కట్టారా? 10,000 నేను ఇచ్చాను, 50,000 లోన్ వచ్చింది. కొద్దిగా లేట్ వదిలేసాను, తొందర చేసి ఏం పట్టించుకోలేదు కదా. మమ్మల్ని డబ్బులు ఇవ్వమంటున్నారు, మేము ఇచ్చే కట్టించుకుని పని చేసుకుని ఒకసారి నేను మాట్లాడతాను, కొంచెం టైం ఇవ్వండి. ఒకసారి మాట్లాడు. ఇళ్ల సలహా గురించి విపరీతంగా కంప్లైంట్స్ వస్తున్నాయి. గతంలో 50,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు వీళ్ళ దగ్గర తీసుకుని ఇళ్ల నిర్మాణం చేస్తామని చాలా అన్యాయంగా వాళ్ళు పాపం వడ్డీలకి అప్పు తెచ్చుకొని బంగారం కూడా అమ్మేసుకొని రోడ్లపైన వీధిపాలైన పరిస్థితులు ప్రతి వాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. నేను చాలా స్ట్రిక్ట్గా గతంలో చెప్పాను పోలీసు అధికారులకి, కేసులు నమోదు చేసి వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. ఎవరైతే గతంలో ఈ కాంట్రాక్టులు తీసుకుని ఇంత మోసం చేశారో వాళ్ళకి ఒక బాధ్యత ఉంది. మరొకసారి మీ అందరి ద్వారా తెలుపుతున్నాను, నేను 100% వాళ్ళకి బాధ్యత ఉంది. లేకపోతే వాళ్ళని వదిలే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా దాని గురించి సీరియస్గా అవుతాం. స్థానిక గాంధీ చౌక్లోని చలివేంద్రం వద్ద వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఆలపాటి కామేశ్వరరావు, BTVS నారాయణ, M పూర్ణచంద్రరావు, బోర్లగడ్డ రామకృష్ణ, ప్రసాద్, CH జగన్మోహన్ రావు, నాలం హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ తెనాలి వారి ఆధ్వర్యంలో మన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి ఆదేశానుసారము ఎండ్ల తీవ్రత తప్పుకొనుటకు తెనాలి ప్రజలకి ఉపశమనం నిమిత్తము 7వ వార్డు ఎక్స్ కౌన్సిలర్ బొమ్మిశెట్టి లక్ష్మీకుమారి గారి సౌజన్యంతో ఈరోజు తెనాలి వాసవి క్లబ్ వారి సహకారంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎండ తీవ్రత తట్టుకోవడానికి బయట ఊరు నుంచి వచ్చే ప్రజలు 7వ వార్డులో ఆనందంగా చక్కగా వారి పనులు పూర్తి చేసుకొని సజావుగా వడదెబ్బ తగలకుండా తిరిగి వెళ్లే నిమిత్తము సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. అలాగే మిగతా వారు కూడా వారి వారి ప్రదేశాల్లో వారి వంతుగా ప్రజల సౌకర్యార్థము ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎండ బారిన పడకుండా వారు కూడా తగు సూచనలు తీసుకొని మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజల ఆరోగ్యానికి సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. వాసవి క్లబ్ తెనాలి వారి ఆధ్వర్యంలో బొమ్మిశెట్టి లక్ష్మీకుమార్ గారి సౌజన్యంతో 7వ వార్డులో గాంధీ చౌక్లో ఈరోజు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ సహకరించి ఈ ఎండ తీవ్రతకు తట్టుకునే విధంగా జనానికి మజ్జిగ పంపిణీ చేయమని అందరికీ విన్నవిస్తున్నాం. ఈ వాసవి క్లబ్ తరఫున కామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఇంకా ఎన్నెన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వాసవి మాత ఆశీస్సులు కావాలని కోరుకుంటూ ఇప్పుడు ఒక చిన్న విరామం.